మీరు చెప్పండి మీది ఎలా జరుగుతుంది ఏంటి? గుడ్. అప్పారావు గారు చెప్పినట్టే సూపర్ జబర్దస్త్గా ఉన్నాము, అందరం హ్యాపీగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. అంటే మామూలు జనరల్గా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది, లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది. మాకు మాత్రం జరుగుతుంది జబర్దస్త్, జరగబోతుంది జబర్దస్త్, ఏం జరుగుతుందో కూడా జబర్దస్తే. ఓకే, ఆల్వేస్ జబర్దస్త్. మూవీస్లో అలాగా మూవీస్ ఈ జబర్దస్త్ చాలా మంది జబర్దస్త్ లో ఫేమ్ వచ్చాక అందరు నెక్స్ట్ మూవీస్ వైపు చూస్తున్నారు, చాలా మంది వెళ్ళి రావడం కూడా జరుగుతుంది ఆన్ అండ్ ఆఫ్. లేదు అటు నుంచి ఇదేంటంటే ఒక ఇల్లు లాంటిది, ఇది ఒక కన్నతల్లి లాంటిది జబర్దస్త్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకా ప్లాట్ఫామ్ అక్కడికే, ఇంకా పెద్ద స్టేజ్ వెండి తెరకే. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు మా జబర్దస్త్ చేసే అందరూ కూడా ఇప్పుడు ప్రతి సినిమాలో ప్రతి బ్యాచ్ కనపడుతూనే ఉంది. ఎలా కనెక్ట్ చేసుకున్నారంటే టీవీలో చూసిన మమ్మల్ని, ఇంట్లో వ్యక్తులుగా రిసీవ్ చేసుకున్న మమ్మల్ని వెండి తెర మీద కనపడగానే అరే జబర్దస్త్, ఎవరు సంబంధం లేదు, జబర్దస్త్ గడ్రా వచ్చాడ్రా అంటే పెద్ద స్టార్ వచ్చినంత ఫీల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ కూర్చొని. మేము చేసే చిన్న క్యారెక్టర్ అయినా కనీసం మేము ఒక 5 కమెడియన్లో ఒక చిన్న కమెడియన్ పక్కన నుంచి డైలాగ్ చెప్పకపోయినా ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందం గారు, కృష్ణ, అందరూ పెద్దవాళ్ళకి 5-6 ఉన్న పక్కన మేము నుంచొని క్యారెక్టర్ చేసిన అందరిని గుర్తించిన తర్వాత జబర్దస్త్ రండి హ్యాపీగా ఉంది. ఇప్పుడు టాలీవుడ్కి జబర్దస్త్ ఒక బైపాస్ రోడ్ అయింది, ఎక్కువ మందిని జబర్దస్త్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఐపరాది అండ్ మహేష్ కిరాకార్పి టీంలో ఉంటారు. వాళ్ళిద్దరు ఇప్పుడు నాగ చైతన్య గారి షూటింగ్లో ఉన్నారు. చాలా మంది చాలా సినిమాల్లో ఉన్నారు. అదొక అదృష్టంగా భావిస్తారు. చాలా మందికి ఏంటంటే సక్సెస్ వచ్చిన తర్వాత నవ్వు వస్తుంది. మా అదృష్టం ఏంటంటే నవ్వుతోనే సక్సెస్ వచ్చింది. సూపర్ మాట. ఇది ఎలా అంటే మా జబర్దస్త్కి గెస్ట్లు కొంతమంది వస్తూ ఉంటారండి, ఒక్కో టైంలో కొంతమంది గెస్ట్లు వస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేసినా కూడా మమ్మల్ని లైక్ చేసి, అలా నాకు గుడ్ ఆపర్చునిటీ అంటే లక్ష్మీ బాంబు అని లక్ష్మీ ప్రసన్న గారు ఒక మూవీ చేశాను, త్వరలో రిలీజ్ ఉంది నెక్స్ట్ మంత్లో. అది మామూలుగా జనరల్గా అయితే నాకు ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది ట్రై చేస్తే రావాల్సిన, అంటే మంచి కాంబినేషను, అంత పెద్ద రోల్ నాకు ఇవ్వాల్సిన అవసరం కూడా, అంటే చాలా సీనియారిటీ ఉంటాయి. అంటే ఎలా అంటే ఒక లక్ష్మి గారు పక్కన 2 కమెడియన్స్, ఓకే, ఒకటి హేమంత్ భయ్య చేశాడు, మిర్చి హేమంత్, ఓకే, ఆర్జే హేమంత్, హేమంత్ భయ్య ఒకటి చేశాడు. రెండో క్యారెక్టర్ నేను చేశాను. అప్పటికి సినిమా స్టార్ట్ అయిపోయింది, తను జస్ట్ ఎందుకో జబర్దస్త్కి వచ్చారు. వచ్చి అప్పుడు నేను ఒక చందమామ స్కిట్ అని చేశాను, అన్ని పాటల మీద, అంటే బిస్కెట్ స్కిట్ అంటారు బేసికల్లీ. కానీ నా దృష్టిలో అది ఒక మంచి మెమొరబుల్ స్కిట్. ఎందుకంటే నా చేతులతో, నా పెన్తో, నా పేపర్తో నేను రాసుకున్నాను కాబట్టి దాని వాల్యూ నాకు తెలుసు కాబట్టి, నేనే రాసుకున్నాను కాబట్టి ఆ స్కిట్ వాల్యూ నాకు తెలుసు. ఎందుకో టక్కున సార్ కనెక్ట్ అయింది, వెంటనే లక్ష్మి గారు కూడా కనెక్ట్ అయిపోయింది స్కిట్. ఒక చందమామ కథలా ఉందా, చాలా బాగుంది అని చెప్పి స్కిట్ అయిపోయిన తర్వాత పిలిచి మరీ తను నాకు మూవీ చేస్తాను, డెఫినెట్గా అందులో నీకు మంచి క్యారెక్టర్ ఉంటుందని, జబర్దస్త్కి కలుస్తానని చెప్తానని అంటారు. కానీ ఏం చేస్తానంటే ఒక 2-3 డేస్లో ఆవిడే దగ్గరుండి ఫోన్ చేయించి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పింది. వెళ్తే ఒక 10 డేస్ డేట్స్ ఇచ్చారండి. నిజంగా నాకు అనిపించింది, మేము చేసే జబర్దస్త్లో ఒక్కొక్క స్కిట్ ప్రాణం పెట్టి చేస్తాం కదా, అది ఒక్కొక్క సినిమాతో సమానం. సినిమా రిలీజ్ అయితే అది ఒక వారం ఆడుతుంది, 2 వారాలు ఆడుతుంది, 3 వారాలు ఆడుతుంది. కానీ ఒక్క వారం వచ్చి ఒక స్కిట్ ఉంటుంది చూసారండి, ఈ వారం ఫ్లేవర్ మొత్తం తిరుగుతూ ఉంటుంది వాళ్ళు. అవును, కరెక్ట్. మీకు ఎలా అంటే ఆ వీక్ వేరే హీరోస్, ఆ వీక్ స్కిట్ కొడితే మాకు 100 days పండగ. మా ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా కొంతమంది, రచ్చరవికి ఉండాల్సిన ఫ్యాన్స్ రచ్చరవి గారు ఉంటారు, అప్పారావు గారికి ఉండాల్సిన ఫ్యాన్స్ నాకు ఉండాల్సిన ఫ్యాన్స్ నాకు, ఎవరికి ఉండాల్సిన ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కదా. మా ఆడియో స్కిట్ కొట్టాడట, ఇది జరిగింది సార్. బెట్లు కట్టుకుంటారట సార్, తెలుసా అండి. కొన్ని ఊర్లలో జబర్దస్త్ రన్ అవుతున్న టైంలో, నాగబాబు సార్కి కూడా చెప్పాను, వస్తున్న టైంలో ఈరోజు స్కిట్ రాకింగ్ రాకేష్ బెట్టు 2000, లేదు రచ్చరవి బాగుంది 3000, లేదు అదిరే అభి అని 5000, అలా బెట్లు నడుస్తూ ఉంటాయండి, ఓన్లీ ఫర్ జబర్దస్త్ షో. అంత క్రేజ్. హాయ్, దిస్ ఇస్ రాకింగ్ రాకేష్. హాయ్, దిస్ ఇస్ రాసమప్పి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ మీ ఐ డ్రీమ్ మీడియాలో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.